కడుపు ఖాళీ వచ్చిన వాళ్ళం జ్వరాలంటే విష జ్వరాలు అనేది మీకు తెలుసు. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక డెంగ్యూ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి లేదు. ఏమన్నంటే బయటికి పంపించే పరిస్థితి ఉంది. బయటికి పోయి ఎక్కడైనా చూపించుకుంటే లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేషన్లకు దత్తత చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అన్ని రకాల టెస్టులు ఆలేరు హాస్పిటల్లో చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా నర్సుల పోస్టులు కూడా భర్తీ చేయాలని, ఇదే హాస్పిటల్ను 50 పడకల ఆసుపత్రిగా చేయాలని ఆ రోజు డిమాండ్ చేస్తే మేము ఈ రోజు 100 పడకల ఆసుపత్రులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంలోని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన బ్లడ్ షాంపిల్ కాడ ఒక క్యాండిడేటే ఉన్నాడు. బ్లడ్ షాంపిల్ కానీ ఈడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రెస్పాన్స్ లేదు. బ్లడ్ షాంపిల్ కాడ ఉండాల్సింది. ఆడ ఉంటే 20 మంది పేషెంట్లు ఉంటే బ్లడ్ షాంపిల్ కాడ ఒక్కరు అంతే. ఆడ కూర్చోనికి కుర్చీలు కాదు కదా, వాళ్ళకు ఎటువంటి ఆడ సౌకర్యం లేదు. ఈసీజీ ఉంది కానీ ఈసీజీ లేదు అని చెప్తుర్రు. ఆడ ఎక్స్రే ఉంది కానీ ఎక్స్రే లేదని అంటుర్రు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే ఎవరి నిర్లక్ష్యం అనేది తెలుస్తలేదు. దీనికి ఉన్న ప్రభుత్వం మైండ్లో పెట్టుకొని పని చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం నుంచి మేము చెప్తా ఉన్నాం. ఈసీజీ ఉన్నా కూడా ఎక్స్రే ఉంది. ఇప్పుడు పోయి ఆడ వీడియో తీసినా కూడా ఎక్స్రే కాడ మనిషి లేడు, ఈసీజీ కూడా లేదు. బ్లడ్ శాంపిల్ కాడ 30 మంది ఉంటే ఒకటే క్యాండిడేట్ ఉన్నారు. దీనికి గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతా ఖరాబ్ అయ్యి అక్కడనే ఉన్నాయి. డెంటల్ డాక్టర్ ఉన్నాడు, తర్వాత యోగా డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీళ్ళతోటి సరి అయిన సౌకర్యాలు ఇక్కడ అందడం లేదు. గ్రామాన ఆశా వర్కర్లు ఉన్నారు, క్యాంపులు పెట్టాలి. ఇక్కడ ఒక బీమారి డెంగ్యూ వ్యాధి వచ్చిందంటే హైదరాబాద్ తీసుకుపోతే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల దాకా కడుతున్నారు. వీడికొచ్చి గుంట 2 గుంటల భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత మంచి హాస్పిటల్ ఉండగా దీన్ని సరి అయిన సూపర్వైజింగ్ చేయలేక ఇవన్నీ చేస్తున్నారు. అదే కాకుండా రెండవది ఇంకోటి కోరేదంటే ఇట్లాంటి అంత సీనియర్ సిటిజన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బెంచ్ చేసి ఓపీ చూసే డాక్టర్లు ఆఖరికి అట్లాంటి కాలు నొప్పి ఉండి పోలియో ఉండోళ్ళ కూకుండా పెట్టి చూపించలేని గతి లేని పరిస్థితి ఇక్కడ ఓపీ డాక్టర్లు చూస్తున్నారు. ఇట్లాంటి పెద్ద మనిషి వచ్చిండు ఆడ ఏంది అక్కడ కూలగొడి అక్కడి నుంచి లేలగొడతా ఉన్నారు. ఏంది ఓపీ అంటే డాక్టర్లు కావాలి మీకు ఏమేమి అది అదే ఇప్పుడు ఆలేరు మన రక్తం పరీక్ష ఇచ్చిన రిపోర్ట్ ఇవ్వలే, ఇవాళ వచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు మన ఆయన చెప్పలేదు ఆధార్ కార్డు కావాలని. ఈరోజు ఆధార్ కార్డు కావాలి మన రక్తం పరీక్ష అన్నారు. ఆధార్ కార్డు ఇచ్చిన రక్త పరీక్ష ఇచ్చిన ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. సిస్టర్లు అంతా కొత్త వాళ్ళు కస్ బుస్ అని అంటారు, కయ్య లోలు పెడతారు. లేదు ఏమాను లేదు, పోతా లేదు, ఏరుకుపోతా ముడ్డి అడుగుతా ఉంటే నీళ్ళు 22 ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. రోజు మళ్ళీ ఇలాంటి 4 గంటలు ఇలాంటి నేను చూలేవు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా సార్ నాకు అలా లిస్ట్ అందరు పోయినాక నన్ను ఇంకా నిలబెడుతారంటే రైసో మరి అంటుంటే మనకు దీంట్లో ఫోన్లో వస్తుంది. అందు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ రిపోర్టే నువ్వు తక్కువ అని వీళ్ళు ఎవరిని నేను నా కళ్ళ ముందు నేనే చూసిన అక్కడ ఏంటంటే ఆ డాక్టర్లను బదిలాడుతున్నారు వీళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్. ఏమని అంటే నువ్వు తక్కువ రిపోర్ట్ రాయి గిన్ని మెయిన్ చేయాలంటే ఆడ చేస్తాం అట్లా కూడా రిక్వెస్ట్ చేస్తారు వీళ్ళందరూ. అందులో రెండోది కూడా ఇంకొకటి సార్ వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ అట. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము అడిగేది ఇక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్కు ఇక్కడనే దగ్గర ఏదైతే ఉన్నదో ఇక్కడ బాత్రూమ్ లాట్రిన్ దగ్గర ఉండాలి. వీళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎందుకైనా ఆడిపోతున్నారు. అక్కడికి నడుచుకుంటూ పోవాలంటే ప్రెగ్నెంట్ లేడీలకు ఎంత కష్టం అవుతుంది. అది కూడా ఒకసారి దృష్టి పెట్టుకోవాలనేది నేను కోరేది. ఉన్న పరిస్థితులను మీరు పై ఆఫీసులకు తెలియజేసి గ్రామం ఇంటికి సర్వే చేసి ఎవరు ఎంతమంది రోజులు ఉన్నారు ఏం సంగతి అంటే మీకు చాలా ఈజీ. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్న అంగన్వాడీ టీచర్లు ఉంది కాబట్టి మేము ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మా డిమాండ్. పాత బిల్డింగ్ వల్ల కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ లీకేజ్ కానీ వాటర్ శానిటేషన్ ఇబ్బందులు కూడా దాని వల్లే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మొత్తం మనం చేంజ్ చేయలేము, శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ మొత్తంలో ఉన్నారు. మనం ఎంత చేయించాలన్నా మనకి ఏంటంటే సరౌండింగ్స్ లో మళ్ళీ ఇంటీరియర్స్ లో క్లీన్ చేయాలంటే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఇది యాక్చువల్లీ 30 బెడెడ్ హాస్పిటల్ ని 15 బెడెడ్ చేసే వరకు శానిటేషన్ స్టాఫ్ కూడా తగ్గిపోయారు. సో వాళ్ళు కూడా ఓవర్ బర్డెన్ అవుతున్నారు. సో మనకి స్టాఫ్ పెంచితే కొంచెం శానిటేషన్ ఫెసిలిటీస్ అనేవి మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి డెంటల్ మేడం ఇంతవరకు ఉండే తను రీసెంట్ గా ఏంటంటే ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయారు.
సో డెంటల్ కొంచెం ఎక్విప్మెంట్ అయితే ఉంది, కానీ మేడం లేకపోవడం వల్ల డెంటల్ ఫెసిలిటీస్ ఒకటి అందుబాటులో లేదు. స్మాల్ రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా ఇంజనీర్ కి మనం పెట్టాము. అండ్ సిబిపి మిషన్ ఒకటి, అది సిబిపి మిషన్ కౌంటర్ అంటే మనకు ప్లేట్లెట్స్ అవి, అది ఉంది మిషన్ కానీ పాడైంది. ఆల్మోస్ట్ మనం 15 days నుంచి ట్రై చేస్తున్నాం రిపేర్ కి, కానీ ఆ సర్వీస్ వాళ్ళు రావట్లేదు. కంపెనీ వాళ్ళు ఉన్నాయి. మనకి యాంటీ స్నేక్ వినమ్ ఉంది, యాంటీ రేబీస్ ఇంజెక్షన్ కూడా ఉన్నాయి. ఫర్ డాగ్ బైట్, స్నేక్ బైట్ కూడా మనకు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఏంటంటే టెస్ట్ డోస్ ఇచ్చి ఇస్తారు కంపల్సరీ. మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. స్నేక్ బైట్, స్కార్పియన్ స్టింగ్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఇక్కడ చేస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే సీరియస్ అయితే మాత్రం మళ్ళీ రెఫర్ చేయాల్సి వస్తుంది. నార్మల్ కండిషన్ మనం మానిటరింగ్ చేస్తాం, సీరియస్ అయితేనే రెఫర్ చేస్తున్నారు. ప్లస్ మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. 108 సర్వీస్ లేకపోతే హాస్పిటల్ అంబులెన్స్ ఉంది, డ్రైవర్ ఉన్నారు. ఎనీ టైం మనకు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఒక ఫోన్ కాల్ చేస్తే మాత్రం వెంటనే వచ్చి మనం తీసుకెళ్తారు. ప్లస్ మనకి ట్రస్ట్ నుంచి కూడా, ఐలే గారి ట్రస్ట్ నుంచి కూడా 2 అంబులెన్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో పేషెంట్స్ కి ఇబ్బంది ఏం లేదు రెఫరెన్స్ కి కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బర్డెన్ పెరగడం వల్ల కొంచెం డిలే అవుతుంది. అంటే అన్ని చోట్ల నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్ మనకి మెయిన్ భువనగిరికి వెళ్తాయి, అన్ని సబ్ సెంటర్స్ నుంచి, పిహెచ్సిస్, సిహెచ్సిస్ నుంచి. సో అక్కడ నుంచి కొంచెం రిపోర్ట్స్ డిలే అవుతున్నాయి. అది కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి, ప్రజలు విషజ్వరాలు వచ్చి చాలా గ్రామాల్లో ఇంటింటికి తిరిగినా కూడా ఇంటికో 2-3 జబ్బులతో కూడి గ్రామాల్లో ఉన్నారు. ఆ రకంగా ఈరోజు ఏదైతే ఈ హాస్పిటల్ ఉన్నాయో, గత ప్రభుత్వాలలాగా ఇప్పుడున్న వాళ్ళు ఈ పరిస్థితిలో ప్రతి ఇంటికి వెళ్ళి విషజ్వరాల టెస్టులు చేయాలని, ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ విషజ్వరాలు ఎవరెవరికి ఏ ఇంట్లో వచ్చిందని ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా డాక్టర్లు అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నది 2 డాక్టర్ల పోస్టులు ఉన్నాయి. అది ఆపరేషన్ చేసినప్పుడే వాళ్ళిద్దరు కనబడతారు. మిగతా వాళ్ళు మొత్తం టెంపరరీ కాబట్టి రెగ్యులర్ డాక్టర్ని ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఇక్కడున్న వాళ్ళు చాలా మంది నర్సులు కానీ, దాంట్లో ఉన్న పనిచేసే మన హెల్త్ వర్కర్స్ కానీ అందరికి కూడా గతంలో 40 మంది ఉండే, అది 30 పడకల ఆసుపత్రులు ఉండే, ఇప్పుడు అది 15 పడకలకు ఆసుపత్రి చేసింది మన పోయిన బొంగిడి సునీత మేడం గారు. కనీసం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ కనీసం ఈ 30 పడకల ఆసుపత్రిని 50 మంది అప్పుడు సోర్సెస్ ఉంటుంది, ఎవరికి నర్సులకు కానీ డాక్టర్లకు కానీ ఇబ్బంది పడకుంటుంటది. వీళ్ళ కాక మొన్న దూది వెంకటాపురం నుండి భీమ గాని సునీత అనే అమ్మాయి ఈడికి వచ్చింది. పాపం ఆమెకు 30-40 సంవత్సరాలు, 30-28 సంవత్సరాల లోపే ఉన్నది. ఆమె చనిపోయి ఈడికి వస్తే హైదరాబాద్కి రాసిరు. హైదరాబాద్కి రాసి పోయేసరికి ఆమె చనిపోయి ఈరోజు ఆమె దినాలు. ఈ రకంగా ఆ ఊర్లే కాదు, ఆ ఊర్లో ఇప్పటికి కూడా 4 ఉన్నారు. ఇప్పటికీ హాస్పిటల్కి పోయి చికిత్స పొంది 3-4 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. మీరు ఖర్చు పెట్టుకున్న పరిస్థితుల్లో లేము కాబట్టి ఈ హాస్పిటల్కి వస్తే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని టెస్టులకు అన్నిటికీ మందులు ఇచ్చే విధంగా గ్రామాన హెల్త్ సెంటర్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కనీసం ఎవరు చచ్చిపోయినా గత ముందుకేమో బాగానే ఉరికొచ్చేది, కానీ ఈ మధ్యకాలం ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఏం జరిగినా వచ్చేపడి చచ్చిపోయినాక వచ్చి మందలిచిపోయే పరిస్థితి ఉన్నది. ఈ విషజ్వరాల మీద ఇప్పుడున్న బీర్ లల్లయ్య గారు వెంటనే ప్రతి గ్రామాన హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం.